భక్తులందరికీ హరే కృష్ణ. వైష్ణవులు ప్రతిదీ కూడా భగవంతునికి సమర్పించే ఆ యొక్క భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక ఆహార శుద్ధి లేకుండా ఈ యొక్క భక్తి యోగంలో ఈ యొక్క భజనలో ముందుకెళ్ళలేము. కనుక ఆహార శుద్ధి ముఖ్యము. ఏ ఆహారాన్ని తీసుకోవచ్చు, ఏ ఆహారాన్ని తీసుకోకూడదు, ఈ యొక్క నియమాలు ఉన్నాయి. శాస్త్రానుసారంగా ఆ విధంగానే ఆ యొక్క ఆహారాన్ని మాత్రమే స్వామికి సమర్పించి శాస్త్రంలో చెప్పినట్లుగా ఆ యొక్క ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. గతంలో చాలామంది చెప్తూ ఉంటే విన్నాము, వంకాయ తీసుకోకూడదు అని విన్నాము. సరే, వంకాయని ఎందుకు తీసుకోకూడదు? నిన్న నేను చాలా శాస్త్రాల్లో ఒకసారి గమనించాను. ప్రమాణం ఎక్కడుంది? వంకాయ తీసుకోకూడదని విన్నాము, కానీ ఎందుకు తీసుకోకూడదు, ఏంటి కారణం ఏంటి అని ఒకసారి నేను వెతికాను అన్నమాట. వెతికితే శాస్త్ర ప్రమాణం చూడండి, వంకాయ తీసుకోకూడదు. కారణం ఏంటి శాస్త్రంలో ఉంది. వంకాయలో ఎన్నో విత్తనాలు ఉంటాయి. వంకాయ లోపల విత్తనాలు ఉంటాయి, బీజం విత్తనాలు. ఎవరైతే వంకాయ తీసుకుంటారో ఈ వంకాయ లోపల ఉన్న ఈ విత్తనం పొట్లోకి వెళ్ళిపోతుంది. 27 రోజుల వరకు కూడా ఈ యొక్క విత్తనము జీర్ణం కాదు. చూడండి, వంకాయ లోపల విత్తనాలు, వంకాయ తీసుకున్నప్పుడు విత్తనాలు కూడా పొట్లోకి వెళ్ళిపోతాయి. పొట్లోకి వెళ్ళిపోయిన ఆ యొక్క విత్తనాలు జీర్ణం అవ్వడానికి 27 రోజులు పడుతుందంట. ఈ 27 రోజుల లోపల ఒకవేళ మృత్యు సంభవించినట్లయితే, చనిపోయినట్లయితే 27 రోజుల లోపల వంకాయ తిని 27 రోజుల లోపల ఒకవేళ చనిపోతే నరకానికి వెళ్తారు. కనుక వంకాయ తీసుకోకూడదు. ఇంకా ఏంటి ప్రమాణం? యో భక్షేత్ వృంతాతం తస్య దూరతరో హరిహి. ఎవరైతే వంకాయ తీసుకుంటారో వారి నుండి భగవంతుడు దూరంగా వెళ్ళిపోతారు. చూడండి, కనుక భగవంతుని ప్రాప్తి, శాశ్వతంగా భగవంతునితో ఉండిపోవడం, ఇక మళ్ళీ తిరిగి ఈ జన్మ మృత్యు జర వ్యాధి అని ఈ సంసార చక్రంలో మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. అటువంటిది శాశ్వతంగా భగవంతుడితో ఉండాలంటే మరి కనీసం ఎన్నో నియమాలు పాటించాలి. ఆ నియమాల్లో వంకాయను కూడా పరిత్యాగం చేయాలి, వదిలేసేయాలి. భగవంతుడి కంటే ముఖ్యమైన వస్తువు ఏముంది? ఏమీ లేదు. వంకాయ తినకపోతే మనం బ్రతకలేమే ఏంటి? కనుక వంకాయని దూరంగా పెట్టాలి, వంకాయని తీసుకోకూడదు. ఇక ఎంతోమంది అంటారు, ఈ వంకాయ చిన్న వంకాయ తీసుకోవచ్చు, పెద్ద వంకాయ తీసుకోకూడదు, లేకపోతే స్వామికి ఇచ్చే కదా మేము తీసుకుంటున్నాం ప్రసాదం. ఇన్ని రకరకాల సాకులు పెట్టి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నిజానికి శాస్త్రంలో వంకాయ తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు, అంతే. 27 రోజుల లోపల మృత్యు సంభవిస్తే నరకం వెళ్తారు. యో భక్షేత్ ఎవరైతే భక్షేత్ తింటారో వృంతాతం అంటే వంకాయ, తస్య ఆ వ్యక్తి నుండి దూరము తరో హరి అంటే భగవంతుడు వంకాయ తినే ఆ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఇక వైష్ణవులు ప్రతిక్షణం భగవంతుడిని భజిస్తూ ఉంటారు. ఒక్క క్షణం కూడా భగవంతుడిని భజించకుండా ఉండలేరు. అటువంటిది వైష్ణవులు సర్వసాధారణంగా వంకాయ తీసుకోరు. ఇక ఎవరైతే పొరపాటున ఇప్పటివరకు తీసుకున్నామో ఇక నుంచి వంకాయ తీసుకోకూడదు. కనీసం ఇంకా చెప్తున్నారు, వంకాయ యొక్క ముళ్ళు కనీసం గుచ్చుకున్నా చాలు పుణ్యం నష్టమైపోతుంది. చూడండి, ఇక తినడం మాట వేరే విషయం. వంకాయ ముళ్ళు కాస్త వంకాయలు కోసేటప్పుడు లేకపోతే తినేటప్పుడు కూడా దాని యొక్క ముళ్ళు ఉంటుందండి. ఆ కనీసం ముళ్ళు కానీ ఈ వేలుకి తగిలిందంటే ఇప్పటి వరకు గత జన్మలో చేసుకున్న పుణ్యం అంతా నష్టమైపోతుంది. కనుక వంకాయ తీసుకోకూడదు. చాలాసార్లు విన్నాము, ఇప్పుడు ప్రమాణము. కనుక వంకాయ తీసుకోకుండా ఉండడమే అతి ఉత్తమం. భగవంతుడు దూరంగా వెళ్ళిపోతానంటున్నారు. ఇంకా అలాంటప్పుడు ఈ వంకాయ తీసుకొని మనం పొందే లాభం ఏమి లేదు. వంకాయ ఒక్కటి తీసుకోకుండా మనం బ్రతకలేమా ఏంటి? రకరకాల కూరగాయలు, రకరకాల పండ్లు ఇచ్చారు స్వామి. కనుక వంకాయ నుండి దూరంగా ఉండాలి. అలాగే చాతుర్మాస్యం వస్తుందండి. చాతుర్మాస్యంలో మొదటి మాసంలో
ఆకుకూరలు తీసుకోకూడదు. ఇక 2వ మాసంలో పెరుగు తీసుకోకూడదు. 3వ మాసంలో పాలు తీసుకోకూడదు. 4వ మాసంలో మినపప్పుతో తయారు చేసిన ఇక పదార్థాలు ఏవైనా సరే వాటిని కూడా తీసుకోకూడదు. ఈ విధంగా 4 మాసాల్లో 4 వస్తువుల్ని పరిత్యాగం చేయాలి. మొదటి మాసంలో ఆకుకూరలు, ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి, అన్ని ఆకుకూరలు అసలు ఆకుకూరలు తీసుకురాకండి, ఆకుకూరలు తినకండి మొదటి మాసంలో. ఇక చతుర్మాసం 2వ మాసంలో పెరుగు తీసుకోకూడదు. పెరుగు డైరెక్ట్గా పెరుగు కానీ పెరుగుతో చేసిన పదార్థాలు ఏవైనా సరే, ఇక పెరుగుతోటి ఏ పదార్థాలు చేయకుండా ఉంటే మంచిది. కనుక పెరుగుతో చేసిన పదార్థాలు కానీ పెరుగు కానీ తీసుకోకూడదు 2వ మాసంలో. ఇక 3వ మాసంలో పాలు తీసుకోకూడదు. పాల పదార్థాలు, పాలు అంటే ఉత్త పాలు స్వామి, ఉత్త పాలు డైరెక్ట్ తీసుకోకుండా పాలు ఇంకా వేరే విధంగా అలాగేం లేదు, పాలతో చేసిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. కనుక 3వ మాసంలో పాలు తీసుకోకూడదు. ఇక 4వ మాసంలో మినపప్పుతో చేసిన పదార్థాలు ఏవైనా సరే తీసుకోకూడదు. కనుక 4 నెలల్లో ఈ 4 వస్తువుల్ని దూరం పెట్టాలి, తర్వాత తీసుకోవచ్చు. కనుక ఈ విధంగా 4 నెలల్లో 4 మాసాల్లో ఇంకా చాలామంది ఈ చతుర్మాస వ్రతం హవిషాన్నము కేవలం అన్నము పెసరపప్పు తినే 4 నెలలు గడుపుతారు. ఈ విధంగా కూడా భజన చేసే వాళ్ళు ఉన్నారు. కనుక కనీసం ఈ 4 వస్తువుల్ని 4 మాసాల్లో పరిత్యాగం చేయడమే అతి ఉత్తమం. కనుక వంకాయ విషయం చాలాసార్లు విన్నాం మేము కూడా, తీసుకోకూడదని. ఈరోజు ప్రమాణం దొరికింది కనుక ఈ విషయం మీకు అందరికీ చెప్పాము. భక్తులందరికీ హరే కృష్ణ, ధన్యవాదాలు.